హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము ఇండియన్ రైల్వే పిన్ కార్పొరేషన్ చార్ట్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఆల్ టైమ్ హై వచ్చి 191 దాకా వెళ్ళింది. అలాగే ఆల్ టైమ్ లో చూసుకుంటే 29 దాకా వెళ్ళింది. ఇక్కడ మనం చూడండి 1 వీక్ లో ఉన్నాము. ఈ 1 వీక్ లో చూసుకుంటే మనము ఏ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇక్కడ చూసి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనేది ఇది డౌన్ ట్రెండ్ కి చూపిస్తుంది. ఇది క్యాండిల్ ఇది. అలాగే నెక్స్ట్ మనము 1 డే లెక్క వెళ్తే ఇక్కడ చూస్తే మనము క్లోజ్ చేస్తాం. ఇక్కడ చూడండి 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ 50 తీసుకున్నాను. ఇక్కడ చూసే అరౌండ్ స్టాప్ అయింది వచ్చి అరౌండ్ 140 దగ్గర మూవింగ్ యావరేజ్ అనేది స్టాప్ అయింది. ఈ మూవింగ్ యావరేజ్ ని నేను సపోర్ట్ గా తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని అరౌండ్ నా టార్గెట్ వచ్చి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే రెసిస్టెన్స్ వచ్చి 180 వరకు టార్గెట్ పెట్టుకొని, అలాగే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 161 పెట్టుకున్నా. అలాగే స్టాప్ లాస్ చూసుకుంటే మనము 140 ఒకటి పెట్టుకొని నెక్స్ట్ వచ్చి 128 పెట్టుకున్నాను. అలాగే మనం RSI చూసుకున్నా కూడా ఇక్కడ డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది. IRFC చూసుకుంటే అరౌండ్ ఇక్కడ నుంచి డౌన్ అయ్యి అరౌండ్ ఫుల్ బ్యాక్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. మేజర్ సపోర్ట్ వచ్చి ఇక్కడ ఉంది కాబట్టి అరౌండ్ 128 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ చూసుకుంటే 140 దగ్గర ఉంది కదా. అరౌండ్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకున్నా కూడా మనకి బెటర్ రిటర్న్స్ ఉంటుంది. అలాగే నా వ్యూ వచ్చి అరౌండ్ నేను 120 టచ్ అయ్యి పుల్ బ్యాక్ ఏమైనా తీసుకున్నప్పుడు ఇక్కడ బై చేయాలనుకుంటున్నాను నేను. అలాగే ఇక్కడ చూసుకుంటే మనము IRFC డివిడెండ్ హిస్టరీ చూసుకుంటే వాళ్ళ రిటర్న్స్ చూసుకుంటే 48% ఫర్ ఇయర్ టు డేట్ ఉంది. అలాగే 97% 3 మంత్స్ లో 97% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే IRFC షేర్ హ్యావ్ డెలివర్డ్ వచ్చి లాస్ట్ 6 మంత్స్ లో 167% దాకా రిటర్న్స్ ఇచ్చింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే IRFC డివిడెండ్ హిస్టరీ చూసుకుంటే 2023 లో వీళ్ళు డివిడెండ్ పే చేసిన వచ్చి 0.80 పైసా దాకా పే చేశారు. అలాగే లాస్ట్ ఇయర్ 2022 లో చూసుకుంటే అరౌండ్ 0.70 పైసా దాకా పే చేశారు. అలాగే ఇక్కడ సెప్టెంబర్ 2021 లో చూసుకుంటే 0.77 పైసా దాకా చేశారు. అలాగే నవంబర్ లో చూసుకుంటే 2020 లో హైయెస్ట్ వీళ్ళు డివిడెండ్ పే చేసింది 2020 ఫిబ్రవరిలో 1 రూపీ దాకా పే చేశారు. వీళ్ళ రెవెన్యూ చూసుకుంటే 20% దాకా రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 3 years కి 19.7% గా నెట్ ప్రాఫిట్ అనేది జనరేట్ అయ్యింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే 19.9% గా వీళ్ళ ప్రాఫిట్ అనేది గెయిన్ అయ్యారు.